ఆశ్చర్యం అసలు. అవును. అలాంటి ఒక సీన్‌లో అంతమంది థియేటర్‌లో నీకు క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ ఫీల్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. అంతమంది ప్రేక్షకులందరూ ఆహ్, నా నా నేను చేసే సీన్‌ని అందరూ క్లాప్స్ కొడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది. అప్పటి వరకు కొంచెం అరుస్తున్నారు. నా సీన్‌కి కూడా ఇలాగా జెండా పట్టుకొని అలా వస్తుంటే బాగా అరవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బేసికల్‌గా ఆ సీన్స్‌కి అందరూ కనెక్ట్ అయిపోతారు. ఇండియా వైడ్‌గా కూడా ఒక ఫ్లాగ్ అనేసరికి నీకు ఏమనిపించింది? అంటే షూట్ చేసే టైంలో ఏమనిపించింది ఒకసారి చెప్పవా? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక మన ఇండియన్ ఫ్లాగ్‌ని, మన దేశ భక్తిని చూపించుకోవడానికి అక్కడ పాకిస్తాన్‌లో వెళ్ళి ఒక కుర్రాడు జెండా పెట్టాడు అని అంటే ఆగస్ట్ 15న ఇట్ ఈస్ వెరీ గూస్ బంప్ సీన్. అలాంటి సీన్‌లో నన్ను నమ్మి డైరెక్టర్ గారు ఇవ్వడం అది నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఆ సీన్ నేను చేయడం, అందరూ విజిల్స్ వేయడం కానీ, చప్పట్లు కొట్టడం కానీ. ఓకే, వెరీ గుడ్. అలాంటి సీన్ ఇంత తక్కువ ఏజ్‌లో నీకు దొరికింది. హ్యాపీ. ఓకే, తండేల్ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? మణికంఠ వారణాసి అని చెప్పి తను కూడా అన్న కూడా ఆర్టిస్ట్, మామ. ఆయన ఆయన ఆర్టిస్ట్ కొన్ని చెప్తా ఉన్నారు, ఇలాగా తండేల్ ఇలా జరుగుతుంది ఆడిషన్, వెళ్ళు అని చెప్పారు. వెళ్ళాను, ఆడిషన్ ఇస్తూ ఉంటే నరేష్ అన్న కో డైరెక్టర్, ఆయన వేరే ఆయ్ మూవీ కానీ, చోర్ బజార్, ఇంకా వేరే మూవీస్ చేశారు. అలాగా ఆయన కూడా రికమెండ్ చేశారు ఇలా వీళ్ళిద్దరూ చేయడం. అలాగే చందు సార్ కూడా చూసి నచ్చడం, అలాగా అలా సెలెక్ట్ అయ్యాను. ఓకే, తండేల్ కంటే ముందు నాగ చైతన్యతో ఆల్రెడీ లవ్ స్టోరీ, సాయి పల్లవితో ఆల్రెడీ లవ్ స్టోరీ చేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఇక్కడ, అంటే ఇద్దరితో సెకండ్ మూవీ, రెండు హిట్టే. అవునండి. ఓకే, ఎలా అనిపించింది? అంటే ఇక్కడ వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? అంటే అది ఇది లవ్ స్టోరీ అయినప్పటికీ ట్రాక్ కొంచెం డిఫరెంట్ కదా, అది క్లాస్, ఇది మాస్. ఎలా అనిపించింది? అంటే సెట్స్ లో అక్కడంతా మీ ఎన్వైరన్మెంట్, మీ మధ్య ర్యాపో ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ చైతు గారు నాకు మంచి ర్యాపో ఉంది. సాయి పల్లవి గారితో కూడా ఉంది, బయట ఉండేది. దీంట్లో మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఆవిడతో ఉండే సీన్లు లేవు. అదొక ఇది. బట్ చైతు గారు మాత్రం మంచిగా కేరింగ్ చేసేవారు. చాలా స్క్రీన్ షేరింగ్ చాలా ఉంది. అవునవును. పాకిస్తాన్ ఎపిసోడ్ మొత్తం అవునండి. సముద్రంలో సీన్స్ ఎలా జరిగింది షూట్స్ అవి ఒకసారి చెప్తావా? ఏదైతే ఫస్ట్ హాఫ్ లో వచ్చే బుజ్జి తల్లి సాంగ్ లో కానీ, హైలసో సాంగ్, ఏదైతే సీలో జరిగేది ఉందో దట్ వాజ్ రియల్ మిడ్ సీలో చేసాము. అండ్ ఏదైతే ఇంటర్వెల్ సీన్ ఉందో అది మాత్రం బ్లూ మ్యాట్ లో చేసాం, బికాస్ అది పడిపోయేది ఇదంతా నిజంగా సీలో చేయలేం కాబట్టి. బట్ రిమైనింగ్ అంతా మిడ్ సీలో చేసాం. వచ్చండి. టెన్స్ ఏమవ్వలేదు. ఫస్ట్ కొంచెం ఎలాగా ఆ పడవలు ఇవంతా కొంచెం గట్టిగా ఉండేది. అప్పుడప్పుడు అలలు పెద్దగా వచ్చేవి కానీ అవి చాలా స్ట్రాంగ్గా ఉండడంతో భయం మాత్రం అంతేమీ అనిపించలేదు.